ఓటమిలో గెలుపు పెద్ద కథ మొదటి భాగం రచయిత శ్రీ కొట్టపల్లి ఉదయబాబుగారు. గుడ్ మార్నింగ్ అంకుల్. హాల్లో పేపర్ చదువుతున్న నన్ను విష్ చేసి పేపర్లో కొంత భాగాన్ని తీసుకుని చదవసాగాడు ప్రకాష్ నా పక్కన నేలమీద కూర్చుని. ప్రకాష్ నా కొలీగ్ ఆనందరావు కొడుకు. ఆనందరావు నేను జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పాఠశాల సహాయకులుగా పనిచేస్తున్నాం. నేను లెక్కల ఉపాధ్యాయుడిగా, అతడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా. ఆనందరావుకు పెళ్లైన 8 ఏళ్లకు పుట్టాడు ప్రకాష్. వాడు అడిగిందే తడవుగా, తన ప్రాణమైనా ఇచ్చేసేటంతగా, ఒక్క మాటలో చెప్పాలంటే 7 మల్లల ఎత్తుగా పెంచుతున్నారు వాడిని. వాడికస్సలు నేలమీద కూర్చోవడం ఇష్టముండదు. నేను నా క్రమశిక్షణ వలన నా ముందున్నంతసేపు తప్పదన్నట్లు నేలమీద, అది అంపశయ్యమీద భీష్ముడిలా కూర్చుంటాడు. ఎందుకంటే వాడింట్లో వాడికొక ప్రత్యేకమైన గది. ఆ గదిలో కంప్యూటర్, వీడియో గేమ్స్, ఏసీ, అత్యాధునిక ఆడియో సిస్టమ్, పాప్ మ్యూజిక్ ఆల్బమ్స్, గిటార్, ఇంకా ఎన్నెన్నో ఖరీదైన బొమ్మలు. వాడి ఆ ఒక్కగదే 5 లక్షలు చేస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులు, పైగా రిజర్వేషన్ కులం. పేపర్ చదువుతూ వాడిని గమనించడం నాకలవాటు. హఠాత్తుగా వాడి ముఖంలో ఉత్సాహం కనిపించింది. ఏమిటా అని చూశాను. వాడు చదువుతున్నది క్రైమ్ కార్నర్ పేజీ. ఎవరో ఇంజనీరింగ్ విద్యార్థి 3వ సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమ విఫలం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పేజీలోని మరొక వార్త. అక్కయ్య పెళ్లికి వెళ్లి వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఇంటికి వచ్చాక ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరివేసుకుంది. ఆ వార్తలు నేనూ చదివాను. తమ మీదే ఆశలను నమ్మకాలని పెట్టుకుని తమ కష్టార్జితమంతా వారి భవిష్యత్తు బాగుండాలని ధారపోసే తల్లిదండ్రులకు చావాలనుకునే తమ నిర్ణయం ఎంతటి శూన్య భవిష్యత్తును మిగుల్చుతుందో ఈ తరం పిల్లలు ఎందుకు అర్థం చేసుకోరు? జీవితమన్నాక ప్రతిక్షణం గెలవడమే ఉండదు, కొన్ని పరాజయాలు కూడా ఉంటాయి. అతి చిన్న పరాజయాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో పిల్లలు పెరుగుతున్నారు అంటే కారణం ఎవరు? ఆటుకీ పోటుకీ తట్టుకునేలా, కనీసం మౌలిక విలువలు తెలుసుకునేలా పెంచని తల్లిదండ్రులదే లోపమేమో అనిపిస్తుంది. తమ పిల్లలు ఎక్కడో ఉన్నత స్థితిలో ఉండాలనుకునే అత్యాసే కారణం కావచ్చునేమో. పేపరు తిరగేస్తూ అడిగాడు ప్రకాష్. అంకల్, ప్రదీప్ ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు అని వాడికి సమాధానం చెప్పి, ప్రదీప్, నీకోసం ప్రకాష్ వచ్చాడు అని అరిచాను. వస్తున్నాను నాన్నగారు అని సమాధానం వచ్చింది. ఏమీ, ఈవేళ క్రికెట్కి వెళ్లరా? అడిగాను. నీరసంగా ఉందంకల్ అంటూ నేనందించిన మెయిన్ పేపర్ ఫస్ట్ పేజీలో బాక్స్ ఐటంలి చూస్తూనే కళ్ళు పెద్దవి చేసి చదవసాగాడు. 2 రోజుల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు అన్న మకుటమది. నేను వెళ్తానంకుల్, ప్రదీపంకి చెప్పండి. నల్లబడిన ముఖంతో ప్రకాష్ నా సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు గబగబా. అప్పుడే వచ్చిన ప్రదీప్, ఏమైనాన్నగారు, వాడు వెళ్ళిపోతున్నాడేం అనడిగాడు. నీరసంగా ఉందగా? అది సరేగాని వాడు నీకు పబ్లిక్ పరీక్షల్లో ఏదైనా పేపరు పాడు చేశాను అని చెప్పాడా? అనుమానంగా అడిగాను. నాకు తెలియదు నాన్నగారు, వాడి సెంటర్ మున్సిపల్ హైస్కూల్, నా సెంటర్ పోస్ట్ బేసిక్ స్కూల్ అన్నాడు. డాడీ, మీకు స్టూడెంటట, మీకు ఫోను తెచ్చి అందించింది అనూష. అనూష నా కూతురు. నేను అనూషను సీరియస్గా చూస్తూ ఫోన్ అందుకున్నాను. హలో, ఎవరు? సార్, నేను సుజాతను. ఎలా ఉన్నారు సార్? బావున్నానమ్మా. ఏంటి విశేషాలు? సార్, 2 రోజుల్లో 10వ తరగతి ఫలితాలు వస్తాయట సార్. అవునమ్మా. ఈసారి పరీక్ష ఫలితాలు ఎలా ఉంటాయో, అధికారుల నుంచి ఏ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆరాటంగా ఉంది. మీరు, మీ ఉపాధ్యాయులందరూ చాలా కష్టపడి మా చదువు పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని చదివించారు సార్. తప్పకుండా మేమందరం పాసవుతాం. కానీ చెప్పమ్మా, ఏమిటి నీ సందేహం? సాంఘిక శాస్త్రం సబ్జెక్టు అనుమానం సార్. మీ ఫ్రెండ్ గారని మీకు నేరం చెబితే నా మీద కోపం వస్తుందేమో కానీ అన్ని క్వశ్చన్ బ్యాంకులో టిక్కులు పెట్టి చదివేయండి అనేవారు. ఒక్క ప్రశ్న అంటే ఒక్క ప్రశ్న కూడా వివరించి చెబితే ఒట్టు. ఇంట్లో పరీక్ష ఫెయిలైతే కోప్పడతారు సార్. అందుకని భయంగా ఉంది సార్. చూడమ్మా, ఏమీ భయం లేదు. నువ్వు తప్పక పాసవుతావు. ఒకవేళ ఫలితం మరోలా వచ్చినా ఆవేశంతో తొందర నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాను అర్థోక్తిగా. సుజాత పకపకా నవ్వింది. మీ చేత ఒకసారి గడ్డి పెట్టించుకున్నాక కూడా అలా ఎందుకు చేస్తాను సార్? అయినా దేవుడు మనకి ఆలోచించే మనిషి జన్మనిచ్చింది. ఏదో ఒక చిన్న పరీక్షలో ఫెయిలైతే చచ్చిపోవడానికి కాదు గదా సార్. చదువు బాగా చదివేవారికి చదువే జీవనాధారం. చదువు మాలాంటి పేదవాళ్ల జీవితంలో ఒక భాగం మాత్రమే. మాలాంటి వాళ్లకి చదివే జీవితం కాదు సార్. అందుకని నేనలాంటి పిచ్చి పనులు చెయ్యను. సరే, ఉంటాను సార్. ఫలితాలు వచ్చాక ఫోన్ చేస్తాను సార్. సుజాత ఫోన్ పెట్టేసింది. ఫోను ప్రదీప్ చేతికిచ్చాను. ఫోన్ నేను తెస్తే అన్నయ్యకిస్తారే? మూతి ముడుచుకుంటూ అడిగింది అనూష. నాన్నగారికి డాడీ అని పిలవడం ఇష్టముండదని తెలిసి కూడా ఎందుకలా పిలిచావు?
తెలుగువాళ్లమైన మనమే మన తెలుగును మనం గౌరవించుకోపోతే ఎలా అని నాన్నగారు ఎన్నిసార్లు చెప్పాను నీకు? అందుకే నాన్నగారికి నీ మీద కోపం వచ్చింది. ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ప్రదీప్. సారీ డాడీ అనబోయి నాలుక కరుచుకుని, నన్ను క్షమించండి నాన్నగారు, ఇంకోసారి అలా పిలవను నిజంగా అని నా గడ్డం పట్టుకుని బతిమాలింది. నా బుగ్గమీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అనూష గదిలోకి నిష్క్రమిస్తూ నా కోపం పోయిందా లేదా అని వెనక్కి తిరిగి చూసింది. నన్నెలా చల్లబరచాలో దానికి బాగా తెలుసు. నా కోపం పోయినట్లుగా చిరునవ్వు నవ్వి తనకు ఫ్లయింగ్ కిస్ విసిరాను. సంతృప్తిగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది అనూష. శ్రీమతి టీ ఇచ్చి వెళ్ళిపోయింది. దాన్ని సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాను. నేను ఆనందరావు పనిచేసేది తెలుగు మాధ్యమ పాఠశాలలో. మా పిల్లలు చదివేది మాత్రం పేరు మోసిన ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో. వారికి పునాది బాగుండటం కోసం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నా తెలుగు భాష పట్ల ఉపాధ్యాయుడిగా, తండ్రిగా నా బాధ్యత ఏనాడూ మర్చిపోలేదు. ప్రతిరోజూ మా అమ్మ నా చిన్నతనంలో ఏ పని చేసిందో అదే పని నేనూ చేశాను. రామాయణ, భారత, భాగవత కథలు ప్రతిరోజూ సాయంత్రం పిల్లలిద్దరికీ పార్కు తీసుకువెళ్లి చెప్పేవాణ్ణి. ఈనాడు ఆ పాత్రలు సమాజంలో ఉంటే వారు ఎలా ప్రవర్తిస్తారో అని చెప్పమనేవాణ్ణి. ప్రదీప్ నా ఆలోచనతో క్రియేటివిటీ డెవలప్ అయి పిల్లల మాసపత్రికలకు లాజిక్తో కూడిన చిన్న చిన్న కథలు రాసి పంపిస్తూ ఉంటాను. వాడి ఉత్సాహం చూసి ప్రోత్సహించి తప్పులు సరిచేసి పంపిస్తూ ఉంటాను. సుమారు 20 కథలు దాకా ప్రచురించబడ్డాయి. ఇప్పుడు తెలుగు వ్యాకరణం మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. తాను స్వతంత్రంగా తెలుగులో ఒక పద్యం రాయాలన్నది వాడి అభిలాష. ఎన్నో పద్యగాన పోటీల్లో ప్రథమ బహుమతి పొందాడు. సుమారు 6-7 శతకాలు అనర్గళంగా, అర్ధసహితంగా చెప్పగల సమర్థుడు. తరగతిలో తెలుగు ఫస్ట్ మార్కు వాడిదే. మన మాతృభాషను మనం కాపాడుకోవాలంటే మన పిల్లలలో దాని బీజాలు శ్రద్ధగా నాటాలి. ఆ శ్రద్ధకు సానపెట్టి వారిలో భాష పట్ల మమకారాన్ని పెంచాలి. మమకారం పెరిగితే భాష పట్ల అభిరుచి, అభిమానాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. భాష పట్ల అభిమానంతో దాని లోతులు, పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు విద్యార్థి. ఇది మన తెలుగు రాష్ట్రాలలో పుట్టిన ప్రతి పౌరుడి బాధ్యత. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తే తెలుగు భాష ఎప్పటికీ అమృత భాషే. దేశభాషలందు తెలుగు లెస్స. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా కీర్తింపబడ్డ తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా రావాలన్న కృషి అభినందనీయం. నువ్వు లెక్కలవాడివై ఉండి తెలుగు అంటే ఇంట్రెస్ట్ ఏమిటయ్యా అసహ్యంగా అంటాడు ఆనందరావు. ఎవరి పిచ్చివారికి ఆనందం అని నవ్వి ఊరుకుంటాను నేను. పిల్లలెప్పుడూ లెక్కలే చేస్తూ ఉంటారు. మా సోషల్ కూడా చదవమని, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పవయ్యా బాబు పిల్లలకి అని నన్ను కోరుతూ ఉంటాడు. నాకు ఒళ్ళు మండిపోయి అన్నాను, సబ్జెక్టును పిల్లల హృదయాలకు హత్తుకునేలా మనం బోధిస్తే ఏ సబ్జెక్టైనా పిల్లలు ఆనందంగా స్వీకరిస్తారు. నీ సబ్జెక్టు చదవమని నేను రికమెండేషన్ చేయడం చాలా తప్పు. అది పిల్లలకు నీ పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది. నన్ను క్షమించు అన్నాను. అంటే పిల్లలకు నీ అంత బాగా నేను పాఠాలు చెప్పడం లేదు అనేగా నీ ఉద్దేశం? ఒకటి గుర్తుంచుకోవుదయ్, పిల్లలు నీ లెక్కలు బాగా చేస్తూ ఉండవచ్చు, కానీ వాళ్లు పాసవ్వాల్సింది లెక్కలొక్కటే కాదు, 5 సబ్జెక్టులతో పాటు సోషల్ కూడా పాసైతేనే మొత్తం ఫలితం వచ్చేది. గుర్తుపెట్టుకో. అసలా పిల్ల గాడిదలకు సోషల్ అంటే లెక్కలేదు. ఏ చెత్తరాసినా జానా, బెత్తడు కొలతలతో కొలిచి మార్కులు వేస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. నేనిక్కడ మార్కులు వేస్తాను, ఈ పబ్లిక్ పరీక్షల్లో ఎవరేస్తారు మార్కులు అన్నాడు కోపంగా. నువ్విక్కడ ఏ చెత్త రాసినా మార్కులు వెయ్యకు, పాయింట్ ప్రకారం రాస్తేనే మార్కులు పడతాయి అనే నమ్మకాన్ని వారిలో పెంచు. అప్పుడు తప్పకుండా నీ సబ్జెక్టంటే ప్రాణంగా భావించి చదువుతారు అన్నాను. నాకంత ఓపిక లేదు గురూ. వాళ్లు పాసైతే సంతోషం, పరీక్ష తప్పితే వాళ్లే ఫీజులు కట్టుకుంటారు. ఇవన్నీ లెక్కలు, సైన్సు సబ్జెక్టుల రోజులు. ఏదో చెప్పాలి కాబట్టి మా కోర్సులు మేం పూర్తి చేశాము, చదవమన్నాము. ఆ పైన వాళ్ళ అదృష్టం. ఇంక నేను సంభాషణ ముందుకు పొడిగించలేదు. మనం చేస్తున్న తప్పుల్ని గుర్తించకుండా అభం శుభం ఎరుగని పిల్లలపై నేరం మోపడం అన్యాయం. అలా పిల్లలకు సబ్జెక్టు పట్ల అన్యాయం చేయడం వల్లనే కదా సుజాత సోషల్ పరీక్ష పోతుందేమో అని భయపడుతోంది. ప్రీ పబ్లిక్ పరీక్షలలో పక్కా అమ్మాయి రాసిన ఆన్సర్ షీట్ తీసుకుని రాస్తున్న సుజాతను పట్టుకున్నాను. పబ్లిక్లో ఇలా చేస్తే డీబార్ అవుతావు అని తీవ్రంగా మందలించాను. అయితే సుజాత ధైర్యంగా చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంకా ఉంది. ఓటమిలో గెలుపు పెద్ద కథ, చివరి భాగం త్వరలో.